జీవితమస్తుకు స్వాగతం. మనం 2025లో ఉన్నామా, 1947లో ఉన్నామా? ఇదేం ప్రశ్న అండి అని కదా మీ ప్రశ్న. ఈ సంవత్సరాన్ని 2025 అని లెక్క పెట్టుకుంటున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ విశ్వావసు ఉగాది రోజున 1947 సంవత్సరంలో అడుగుపెట్టారు. అది ఎలాగండి అంటారా? చెప్తాను. ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం అని మనందరికీ తెలుసు. తెలుగు నెలల్లో చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి రోజుని మనం ఉగాదిగా, కొత్త తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ ఉగాది నాడు తెలుగు వాళ్ళందరూ కూడా 1947 సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఏంటండి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు చక్కగా అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తాను. సరేనా? ఈ సంవత్సరం 2025 1947 అని తేల్చుకోవాలంటే ముందు మనం శకము అనే మాట వెనకాల చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. ఏదైనా ఒక లెక్క ప్రారంభించాలంటే అసలు లెక్క ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ముందు లెక్క తెలుసుకోవాలి కదా. కాలం గురించిన లెక్క అయినా అంతే. కాల గణన చేయాలంటే అసలు భూమి ఎప్పుడు పుట్టింది అనేది తెలియాలి. విశ్వం పుట్టుకని, భూమి పుట్టుకని, మనిషి పుట్టుకని నిర్ధారించడానికి నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పరిశోధనల ఫలితాలు వచ్చే వరకు కాలాన్ని లెక్క పెట్టకుండా ఉండలేం కదా. అందుకోసం కాలాన్ని లెక్క పెట్టడానికి, దాన్ని గుర్తుపెట్టుకోవటానికి మన పూర్వీకులు ఒక సులువైన పద్ధతి ఆచరించేవారు. అదేమిటంటే, అందరికీ గుర్తుండిపోయే ఒక పెద్ద మతపరమైన సంఘటన కానీ, ప్రవక్తల పుట్టుక కానీ, రాజవంశ ప్రాబల్యాలు కానీ, చక్రవర్తుల యుద్ధంలో సాధించిన విజయాలు కానీ, లేదా ఆ చక్రవర్తులకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి కానీ ఈ కాలాన్ని లెక్కవేయటం మొదలుపెట్టారు. దాన్నే శకము అంటారు. అదే ఆంగ్లంలో అయితే ఎరా అంటారు. సంస్కృతుల వారీగా, ప్రాంతాల వారీగా, దేశాల వారీగా ఎవరి అనుకూలతను బట్టి వారు ఆ శకానికి ఒక పేరు పెట్టి కాలాన్ని అప్పట్నుంచి లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఇలాగా ప్రపంచంలో అనేక దేశాలు కాలగణనంలో అనేక శకాలు ఉపయోగిస్తున్నాయి. వాటిలో మనకి ప్రస్తుతం అవసరమైన 2 ప్రధాన శకాల గురించి మనం తెలుసుకుంటే మనం 2025లో ఉన్నామా, 1947లో ఉన్నామా అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా మనం అర్థం చేసుకోవలసింది క్రీస్తు శకం. క్రైస్తవ మత ప్రవక్త యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి లెక్క పెట్టబడేటువంటి వ్యవస్థ ఈ క్రీస్తు శకము అంటే. దీన్నే ఆంగ్లంలో క్రిస్టియన్ ఎరా లేదా కామన్ ఎరా అంటారు. సిఈ అని రాస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రైస్తవ మత ప్రభావం అధికంగా ఉన్న కారణంగా అమెరికా, యూరప్తో సహా 165కు పైగా దేశాలు ఈ కాలగణనాన్ని పాటించడం మొదలుపెట్టాయి, పాటిస్తున్నాయి. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కాలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టి మొదటి సంవత్సరాన్ని CE1 అంటే క్రీస్తు శకం 1 అని అలా లెక్క పెట్టుకుంటూ ఇప్పుడు నడుస్తున్న 2025వ సంవత్సరాన్ని 2025 CE అంటే క్రీస్తు శకం 2025 అని లెక్కిస్తున్నారు. భారతదేశంలో కూడా అధికారిక పనుల కోసం ఈ క్రీస్తు శక కాలగణనాన్నే ఉపయోగిస్తారు. ఇక రెండవది శాలివాహన శకం. ఇది భారతదేశం అనుసరిస్తున్న అనేక ప్రధాన శకాల్లో ఒకటి. ఒకప్పటి మన ఆంధ్ర ప్రాంతాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాటి నుంచి ఈ శాలివాహన శకం ప్రారంభమైంది. అలా ఇప్పటికి 1946 సంవత్సరాలు గడిచి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 1947వ సంవత్సరంలోకి మనమందరం అడుగుపెట్టాం. తెలుగు, మరాఠీ, కన్నడ సంస్కృతుల్లో ఈ శాలివాహన శకమే సంప్రదాయక గణన. అలాగే ఈ సంఖ్యల లెక్కలతో పాటు సంవత్సరాలను గుర్తుపెట్టుకోవటానికి వీలుగా ప్రభవ నుంచి అక్షయ వరకు ప్రతి ఏడాదికి ఒక్కొక్క పేరు చొప్పున సంవత్సరాలకి 60 పేర్లు పెట్టారు. వాటిలో 39వ సంవత్సరం పేరు
విశ్వావసు. మరొక ముఖ్య విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో అనుసరిస్తున్న విభిన్నమైన క్యాలెండర్ వ్యవస్థల్ని ఏకీకృతం చేస్తూ ఒక ప్రామాణిక జాతీయ క్యాలెండర్ను రూపొందించడం కోసం భారత ప్రభుత్వం 1952 సంవత్సరంలో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా అధ్యక్షతన ఒక క్యాలెండర్ సంస్కరణ కమిటీని నియమించింది. ఆ కమిటీ పంచాంగం, ఖగోళ శాస్త్రం వంటి అంశాలను పరిశీలించి శాలివాహన శకం ఆధారంగా ఒక శాస్త్రీయమైన, సాంస్కృతిక సంబంధితమైన జాతీయ క్యాలెండర్ను రూపొందించింది. ఈ శక సంవత్సర ఆధారిత క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్తో సమన్వయం చేయబడింది. 1957 మార్చి 22న భారత ప్రభుత్వం శాలివాహన శకాన్ని భారత జాతీయ క్యాలెండర్గా అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ పత్రాలు, గెజిట్ నోటిఫికేషన్లు, అలాగే ఆల్ ఇండియా రేడియోల్లో ఈ శాలివాహన శక విధానం ఇప్పటికీ వినియోగించబడుతోంది. భారతీయుల గౌరవనీయమైన చారిత్రక వారసత్వాన్ని సూచిస్తూ మన ప్రాచీన గణిత ఖగోళ శాస్త్ర ప్రగతికి నిదర్శనంగా శాలివాహన శకం నిలుస్తోంది. క్రీస్తు శకం ఒక అంతర్జాతీయ వ్యవస్థ అయితే శాలివాహన శకం ఒక భారతీయ సాంస్కృతిక వారసత్వం. భారతదేశం రెండిటిని ఉపయోగిస్తుంది. అధికారిక పనులకు క్రీస్తు శకం, సాంస్కృతిక, మతపరమైన సందర్భాల్లో శాలివాహన శకం. క్రీస్తు శకం ప్రపంచానికి గవాక్షమైతే శాలివాహన శకం భారతీయ సంస్కృతికి దర్పణం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 31న కొత్త సంవత్సర గణన ప్రారంభం అయినట్టుగా ఉగాది రోజున శాలివాహన శకం ప్రకారం మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. అంటే క్రీస్తు శకం ప్రకారం మనం 2025లో ఉన్నాం. శాలివాహన శకం ప్రకారం 1947లో ఈ విశ్వావసు ఉగాది నాడు అడుగుపెట్టాం. ఇది తెలుగు వాళ్ళుగా మనం తప్పక తెలుసుకోవలసినటువంటి కాలగణనం. దయచేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.